హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూసారా మార్నింగ్ ఎంత బాగుందో ఇంటి దగ్గర. చాలా బాగుంది కదా, ఆ సౌండ్స్ అది చాలా చాలా బాగుంది. మార్నింగే మనకి పిచ్చుకల సౌండ్లు వినిపించట్లేదు అంటున్నారు కదా, సో పల్లెటూరులో ఇంకా వినిపిస్తున్నాయి లైట్గా. చాలా బాగుంది మార్నింగ్ అయితే. ఇప్పుడు మార్నింగ్ 6 అయింది. సో ఇప్పుడిప్పుడే సన్లైట్ వస్తుందన్నమాట. సో మీరు కూడా చూడండి, ఈ వ్యూ చాలా బాగుంది కదా. సో నేను ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాను అనమాట. షాపింగ్కి నేను రాజమండ్రి వెళ్తున్నాను. ఫస్ట్ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా వెళ్తాను అనమాట. చూసారా రాజమండ్రి ఇలా వెళ్తున్నాను నేను. డాడీ తీసుకెళ్తున్నారు నన్ను బైక్ పైన. సో చుట్టూ చూసారా పొలాలు, తోటలు చాలా బాగుంటాయి. వ్యూ అయితే చాలా బాగుంది. ఇవన్నీ ఫామ్ ఆయిల్ తెలుసా మీకు? ఫామ్ ఆయిల్ మొక్కలు అనమాట, తోటలు ఇవి. ఇక్కడే మావి కూడా తోటలు ఉన్నాయన్నమాట, ఫామ్ ఆయిల్. సో చాలా బాగుంటాయి. వ్యూ సూపర్ ఉంటుంది. చూసారా చాలా బాగుంది కదా. పొలాలు తోటల్లో చాలా గ్రీనరీగా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. చాలా మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇవన్నీ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మీతో షేర్ చేసుకుందామని ఇవన్నీ నేను షూట్ చేశాను. సో చూసారా చాలా బాగుంటాయి. ఇక్కడ చాలా ఎయిర్ కూడా చాలా బాగుంటుంది, ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కదా. సో చాలా హెల్దీ. నాకైతే చాలా ఇక్కడే ఉండాలనిపిస్తుంది అనమాట. వెళ్తే చాలా బాగుంటుంది. అలా గ్రీనరీగా ఉండే ప్లేసెస్కి వెళ్తే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది, మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. సో మేము ఇలా వేరే రూట్లోంచి వెళ్తాం అనమాట. కొంచెం దగ్గర ఇలా వెళ్తే ఫస్ట్ చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మేము షాపింగ్కి వెళ్తాం. సో మీరు కూడా నాతో వచ్చేయండి. సో నేను మ్యూజిక్ ఆన్ చేస్తాను. ఈ వ్యూ అంతా చూడండి. సో ఇక్కడ ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్, ఎన్ని బర్డ్స్ ఉన్నాయో. చాలా బాగుంది వ్యూ అయితే. ఎంత బాగుందో ఒకసారి చూడండి. మేము వచ్చేసాం, చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఫస్ట్ మేము లిఫ్ట్లో ఉన్నాం, ప్రస్తుతానికి వెళ్తున్నాం అనమాట పైకి. చూసారా వచ్చేసాం. మా కోసం వెయిట్ చేసేస్తుంది మా చెల్లి వాళ్ళ పాప, వర్షి తన పేరు. మమ్మల్ని చూడగానే ఎంత ఫాస్ట్గా పరిగెట్టుకు వచ్చింది. వెయిట్ చేస్తుంది మేము వస్తామని. సో లోపలికి వెళ్ళాము. ఇది మా చెల్లి వాళ్ళ హౌస్. ఇది తను మా సిస్టర్, మా చెల్లి వాళ్ళ పాప, మా డాడీ, తిని మా చెల్లి. సో తిను మా చెల్లి వాళ్ళ పాప వర్షి. చూసారా నేను వెళ్ళగానే పెద్దమ్మ అంటే చాలా వెయిట్ చేస్తుంది నా కోసం. ఏవో చెప్పేస్తుంది అలా. తాతగారి ఇయర్ ఫోన్స్లో సాంగ్స్ వస్తున్నాయని చెప్తుంది అనమాట. సో మా చెల్లి వాళ్ళ హౌస్ ఇది. నెక్స్ట్ మేము షాపింగ్కి బయలుదేరిపోయి ఆటో ఎక్కేసాం. చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత అసలు మేము మ్యారేజ్ అయిన తర్వాత కలిసి షాపింగ్ చేసింది అసలు చాలా తక్కువ. చెల్లి నేను మ్యారేజ్కి ముందు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం షాపింగ్ అంటే. సంక్రాంతి షాపింగ్ అంటే మాకు చాలా అనమాట, చాలా స్పెషల్. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మేమిద్దరం ఇలా షాపింగ్కి వెళ్ళడానికి కుదిరింది. ఈ షాపింగ్ కోసమని కొంచెం స్పెండ్ చేద్దాం చెల్లితో అని చెప్పేసి వచ్చాను అనమాట. చాలా సంవత్సరాలు అయింది మేమిద్దరం ఇలా షాపింగ్కి అలా స్పెండ్ చేసి. సో రాజమండ్రి వ్యూ ఇది చాలా బాగుంటుంది. షాప్స్ అన్నీ చాలా డెవలప్ అయిపోయింది. రాజమండ్రి కూడా చాలా షాప్స్ అవి వచ్చేసాయి. సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి లుక్ వేసేయండి.
సో మేము ఫస్ట్ స్ట్రీట్ షాపింగ్ చేసేద్దాము అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ దిగేసాం అనమాట. మ్యాక్సిమం అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్, బయట ఇలా స్ట్రీట్ షాప్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ స్పైసెస్ చూసారా ఎలా బయట పెట్టాలంటున్నారు. చాలా బాగుంటుంది రాజమండ్రిలో ఈ ప్లేస్. ఇక్కడే ఉంటాయి మ్యాక్సిమం అన్నీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ లో ఉంటుంది ఇదంతా. చాలా బాగుంటుంది ఇదంతా. ఈ ప్లేస్ అంతా కలిపి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందేమో. ఇక్కడే ఉంటాయి అన్ని షాప్స్ కానీ స్ట్రీట్ షాప్స్, స్టాల్స్ అన్నీ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా మాతో చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఇయర్ రింగ్స్ అవి చూస్తున్నాం అనమాట. చాలా ఉన్నాయి ఇక్కడ ఇయర్ రింగ్స్, ఇంకా హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా బాగున్నాయి. స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయి. సో మేము ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూసేస్తున్నాం. ఇక్కడ ఈ స్టాల్లో చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్. చూసారా ఎన్ని మోడల్స్ ఉన్నాయో. నాకైతే చాలా నచ్చాయి, అందుకే షూట్ చేస్తున్నాను. సో ఇవి చూసారా బ్యాంగిల్స్, ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్, ఇంకా క్లిప్స్, అవన్నీ ఇయర్ రింగ్స్ అనమాట. ఎన్ని ఉన్నాయో చూసారా. మంచి మంచి మోడల్స్ అన్నీ ఉన్నాయి. నెయిల్ పాలిషెస్ సూపర్ కదా. సో మేమిద్దరం షాపింగ్ చేసాము. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో బాగా లాంగ్ అయిపోతుందని ఇందులో నేను ఏం తీసుకున్నాను అనేది చూపించలేదు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ప్రస్తుతానికి ఇవి ఈ స్టాల్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో మీరు ఒకసారి చూసేయండి. నెక్స్ట్ నేను చెల్లి ఏం తీసుకున్నామో నెక్స్ట్ నేను చూపిస్తాను. సో చూసారు ఈ బుట్టలు నచ్చాయి మాకు. అవి తీసుకుందాం అనుకుంటున్నాము. సో మేము తీసుకుందాం అనుకున్నవన్నీ ఒక బాస్కెట్లో వేసేసుకుని లాస్ట్లో బిల్ వేయించుకున్నాం అనమాట. చూసారా ఇవి ఎంత బాగున్నాయో బుట్టలు. చాలా మోడల్స్ ఉన్నాయి. ఈ ఒక్క స్టాల్లో ఇన్ని ఉన్నాయి. వేరే కొంచెం ముందుకు వెళ్తే అన్నీ లేవన్నమాట. మనకు కావాల్సినవన్నీ మ్యాక్సిమం ఈ స్టాల్లో దొరికేస్తాయి. చూసారా నేను ఇంకా ఈ ముత్యాలా ఉన్నాయి కదా, ఇవన్నీ చూస్తున్నాను. నాకు ఇవి తీసుకుందాం అనిపించింది. ఇవి చూసారా పైన ముత్యాలు చాలా బాగున్నాయి. కాస్ట్లు కూడా చాలా రీజనబుల్. నేను చెప్తాను కాస్ట్లు ఎలా ఉన్నాయి, మీరు అందరూ షాక్ అవుతారు నిజంగా. ఇవి వచ్చేసి చాలా వెరైటీగా ఉన్నాయి కదా. బాదం పప్పు అంది ఆవిడ, కానీ ఏమో ఇవైతే బాదం పప్పు అయితే కాదు, కానీ లోపల అది ఓపెన్ చేసి చూస్తే పప్పు మాత్రం బాదం పప్పు టేస్ట్ లానే ఉంది. సో వెరైటీగా ఉన్నాయి కదా అని ఒక 2 తీసుకున్నాను. ఎప్పుడు తినలేదు కదా, ఒకసారి చూద్దామని చెప్పేసి. ఇది జస్ట్ కాస్ట్ కూడా ఎంతో కాదు, ఒకటి 15 రూపీస్ అంట. నేను 2 తీసుకున్నాను. నేనేమీ తగ్గించమని అడగలేదు, ఆవిడే ఒక్కొక్కటి 10 రూపీస్కి ఇచ్చింది. సో అటు సైడు రాజమండ్రి సైడ్ అందరూ అలానే ఉంటారు. సో ఇక్కడ రోజ్ మిల్క్ చాలా ఫేమస్ రాజమండ్రిలో. నేను వస్తే మాత్రం రోజ్ మిల్క్ తాగకుండా వెళ్ళాను అనమాట. ఇక్కడ చాలా బాగుంటుంది రోజ్ మిల్క్. చాలా ఎంత ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ. చాలామంది రాజమండ్రి వచ్చి రోజ్ మిల్క్ తాగకుండా వెళ్ళరేమో. ఇక్కడ కోవా ఇంకా రోజ్ మిల్క్ చాలా ఫేమస్. ఇది 68 ఇయర్స్ నుంచి ఇక్కడ రోజ్ మిల్క్ వెళ్ళి సర్వ్ చేస్తున్నారంట. సో చాలా బాగుంది, ఎక్సలెంట్. నాకైతే యమ్మీ అనమాట. చూసారా నేను చెల్లి తాగాము. పాప కొద్దిగా తాగింది, చిన్న పాప కదా, కూలింగ్ ఎక్కువ తనకి పట్టించకూడదని పట్టించలేదు. సో నెక్స్ట్ మేము లంచ్కి వెళ్ళిపోయాం. ఇక్కడ లంచ్ చేస్తామన్నమాట. ఆఫ్టర్నూన్ మేము స్టార్ట్ అయ్యేసరికి 11 అలా టైం అయిపోయింది కదా. ఇంకా ఇయర్ రింగ్స్ అవి తీసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. నెక్స్ట్ మేము లంచ్ కంప్లీట్ చేసేసాం ఇక్కడ. సో నెక్స్ట్ మేము వచ్చేసి A to Z అని ఒక షాప్ ఉంటుంది. ఇది మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పింది, తను బ్లాగరే, తను చెప్పింది ఇక్కడ A to Z ఉంటుందని. సో మేము కూడా ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాము. ఆల్రెడీ చెల్లి వెళ్ళిందంట, బాగుందని చెప్పింది చెల్లి కూడా. సో నేను కూడా ఒకసారి చూసేద్దామని వెళ్ళాను. ఇక్కడ వీళ్ళందరూ కాలేజ్ గర్ల్స్ అనమాట. సో నాకు హాయ్ చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఏమున్నాయో చూద్దాం. చాలా బాగున్నాయి. లోపల A to Z అనే షాప్కి పేరు పెట్టారు కదా, అలానే ఉంది లోపల కూడా. A to Z అన్నీ ఉన్నాయి. క్లోత్స్ నుంచి మొత్తం మన జ్యువెలరీ నుంచి మొత్తం అన్నీ ఉన్నాయి. కిచెన్కి సంబంధించి మొత్తం మనకి ఒక హౌస్లో ఏమైతే అవసరం అవుతాయో అవన్నీ A to Z ఉన్నాయి, మ్యాక్సిమం ఉన్నాయి. కాస్ట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి అన్నమాట. నేను కొన్ని తీసుకున్నాను. అంటే నేను ఇంటీరియర్కి సంబంధించి ఏం తీసుకోలేదు ప్రస్తుతానికి. నాకు రెంటెడ్ హౌస్ కదా, అంత డెకరేట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు.
సో నేనైతే తీసుకోలేదు, చెల్లి కొన్ని తీసుకుంది. చూసాము ప్రస్తుతానికి అలా షాప్ ఎలా ఉంటుందో చూసాము. టాయ్స్ కూడా ఉన్నాయి లోపల, చిల్డ్రన్స్కి ఇంకా లేడీస్కి కూడా అన్నీ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి డోర్ మ్యాట్స్, మొత్తం చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి మీరు అందరూ. సో ఇక్కడ మీరు గమనించారా ఎన్ని కలర్స్ ఉన్నాయో? ఫెనాయిల్ కలర్ఫుల్గా అనిపించింది నాకైతే. ఇవన్నీ బాత్రూమ్కి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నేను చెప్తున్నాను కదా, మన హౌస్కి కావాల్సినవి A to Z మొత్తం అన్నీ ఉన్నాయి, క్లోత్స్ సహా. సో ఇది క్లోతింగ్ సెక్షన్, గర్ల్స్ది, బాయ్స్ది, చిల్డ్రన్స్ క్లోతింగ్ అనమాట ఇది. సో చెల్లి వాళ్ళ పాపకి కొన్ని డ్రెస్సెస్ చూసాము, తనకి ట్రై చేసాము, అది కూడా మీరు చూడండి ఒకసారి. చెల్లికి నాకు ఈ ఫ్రాక్ చాలా బాగా నచ్చింది. చూసాము, ట్రై చేసి చూసాము, తీసుకున్నాము పాపకి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. కాస్ట్ వచ్చేసి 300 ఎంతో పడింది. చాలా బాగుంది పాపకు వేస్తే. ఇక్కడ ఒక త్రీ డ్రెస్సెస్ తీసుకున్నాము పాపకి, అన్నీ ట్రై చేసి చూసుకున్నాము, చాలా బాగున్నాయి. క్లాత్ కూడా చాలా బాగుంది. నా రాజమండ్రి షాపింగ్ ఇది. మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఎంజాయ్ చేశారా? నాతో షేర్ చేసుకుని తప్పకుండా. అంతేకాకుండా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, నా వీడియో అందరికీ షేర్ చేయండి మర్చిపోద్దు, ఓకేనా?